వల్లభనేని వంశీ మీద కసెందుకు అంటే, కుటుంబం చంద్రబాబు గారి కుటుంబం గురించి, వాళ్ళ భార్య గురించి మాట్లాడినటువంటి కాన్సెప్ట్. అందుకనినే ఒక కేసు అయితే ఇంకొక కేసు, ఒక కేసు అయితే ఇంకొక కేసు అట్లాగా నెలల తరబడి జైల్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు. బయటికి రానియకుండా చూశారు. సరే ఇక మొత్తం బెయిల్ వచ్చిన తర్వాత అయిపోయింది. ఇప్పటికి కూడా మళ్ళీ ఏదో ఒక కేసులో అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంబటి రాంబాబు మీద కసి ఏంటి అంటే, మొన్న మాట్లాడిన భాష మాత్రమే తప్పు. అందులో డౌటేం లేదు. అది ఆయన కూడా క్షమాపణ చెప్పాడు. సరే అంత మాత్రం సరిపోతుందంటే కోర్టు అరెస్ట్ అయింది. కానీ అసలు అంబటి రాంబాబు మీద కసి మాత్రం ఒకటే. కాపు సామాజిక వర్గం తరపున వైసీపీ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని తొక్కిపడేయాలన్నటువంటి ఒత్తిడి ఒకవైపు నడుస్తుంది. వైసీపీలో ఉన్న కాపు నేతలందరూ భయంతో పార్టీ విడేటట్టు చేయాలి, లేదంటే వాళ్ళందరినీ దారుణంగా అంటే అంబటి రాంబాబుని ఆంబోతు గింబోతు లాంటివి వ్యాఖ్యలు చేస్తుంటారు. మరి ఆ మాటలు మాట్లాడే వాళ్ళు దున్నపోతులా లేకపోతే పందికొక్కులా పందులా? ఎందుకంటే మీరు ఆ పదం వాడితే తప్పు లేదు, అంబటి రాంబాబు వాడే పదం అయితే తప్పు అవుతుంది. ఎవరు తప్పు చేసినా తప్పు అనాలా. మనం మనకి నచ్చిన నాయకుడు ఏమైనా మాట్లాడచ్చు, మనల్ని మన నాయకుడు మాత్రం ఎవరు మాట్లాడుకోకూడదు అంటే ఎట్లాగా? ఇది ఒక ఆస్పెక్ట్. మెయిన్ అంబటి రాంబాబు మాట చురుకు ప్లస్ అర్థమయ్యేలా మాట్లాడగలడు. జగన్కి సన్నిహితంగా ఉండే వాళ్ళందరినీ జైలు పాలు చేయాలి, భవిష్యత్తులో జగన్ వెనకాల ఉండాలంటే భయపడేలా చెయ్యాలి అన్నటువంటిది ఇక్కడ ఉద్దేశం. ఇప్పటికైనా గ్రహించాల్సింది ఏంటంటే, జగన్కి దూరమైన వాళ్ళను కూడా ఇలా వేధించడం ద్వారా జగన్కి దగ్గర చేస్తున్నారు. అట్లాగే ఇక ఎన్నికలు ఈ పెంటంతా మనకు వద్దులే అనుకుని దూరంగా పోవాలనుకునే వాళ్ళని ఈ వేధింపుల ద్వారా వాళ్ళలో కసిరేకెత్తిచ్చి జగన్కి కాస్త టీమును తెచ్చిపెడుతున్నది మాత్రం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమేనేమో ఆలోచించుకోవాల్సింది.